పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ వ్యాఖ్యలు. విడ్డూరమన్న మంత్రి సీతక్క. గతంలో ఫిరాయింపులు చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడుతుందన్న సీతక్క. ముందుగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్న కేటీఆర్ కు సీతక్క సూచన. స్పీకర్ నిర్ణయం చట్టబద్దమన్న మంత్రి సీతక్క వ్యాఖ్య. కవిత దీక్షపై విమర్శలు చేసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కవిత దీక్షను ప్రజలు పట్టించుకోవటం లేదన్న బల్మూరి వెంకట్. రాజకీయ ప్రచారం కోసం కవిత దీక్ష అన్న బల్మూరి వెంకట్. కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విమర్శలు. యూత్ పార్లమెంటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్. యువత రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలన్న కేటీఆర్. ప్రజాస్వామ్యంలో యువత పాత్ర ముఖ్యమన్న కేటీఆర్. విద్యార్థులతో యూత్ పార్లమెంట్లో పాల్గొన్న కేటీఆర్. మైనింగ్ వ్యవహారంపై రేవంత్ కుటుంబంపై ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపణలు. అక్రమ మైనింగ్ కు ప్రభుత్వం అండ అన్న ఆర్ఎస్ ప్రవీణ్. పేదల ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం విమర్శలు. హైడ్రా అధికారులు ఎందుకు స్పందించలేదన్న ఆర్ఎస్ ప్రవీణ్. పార్టీ ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కేటీఆర్ నీతిమంతుడిలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ముందుగా ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆ తర్వాత పార్టీ ఫిరాయింపులపై మాట్లాడాలని సూచించారు. ఈ వ్యవహారంలో స్పీకర్ తన అధికార పరిధి మేరకే నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. చట్టసభల ప్రక్రియను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పార్టీపై ఉందన్నారు. గతంలో జరిగిన పరిణామాలను పక్కన పెట్టి ఇప్పుడు విమర్శలు చేయటం సరికాదని అన్నారు. రాజకీయాల్లో నైతికత గురించి మాట్లాడే ముందు గత చర్యలను గుర్తు చేసుకోవాలని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. స్పీకర్ తనకుండే పరిమితులు అధికారాలు అవన్నీ ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నారు. అది స్పీకర్ గా కాన్స్టిట్యూషన్ లో ఉండేటువంటిది గాని అసెంబ్లీ రూల్స్ గాని ఇవన్నిటిని పరిగణలోకే తీసుకొని ఉన్నారు కాబట్టి అంటే వీళ్ళకి నచ్చిన తీర్పు రాకుంటే వ్యతిరేకం. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు 2014లో మీరు ఇంతమంది ఎమ్మెల్యేలను టీడీపీలను కాంగ్రెస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ చైర్ను కూడా లాగేసుకున్నారు తెలంగాణ ఇచ్చిన వెంటనే. ఫస్ట్ దానికి క్షమాపణ చెప్పి నువ్వు ఇది మాట్లాడితే నిజంగా నిన్ను ప్రజలు ఏదన్నా ఓకే బెటర్ అని అనుకుంటారేమో. కానీ బంగాళాఖాతంలో మిమ్మల్ని కలిపేసిర్రు. మేము ఎవరిని ఎక్కడా తీసుకొని వాళ్ళ మీద ఆజమాయిషి చెలాయించట్లేదు. ఈరోజు మీరే అన్నారు కదా అభివృద్ధి కోసమే వస్తున్నారు. అభివృద్ధి అంటే నీ గవర్నమెంట్ ఉంటేనేమో అభివృద్ధి కోసం, ఇతర గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఇతర పార్టీలలో పోతేనేమో అది ఏది రాజ్యాంగం కూల్చేయడము లేకుంటే సిగ్గు చేయడం అది ఏదేదో మాట్లాడుతుంటారు. మాట్లాడే ముందు ఫస్ట్ నువ్వేం చేసిన 10 సంవత్సరాలు ఇతర పార్టీల పట్ల అనేది ఒక్క సర్పంచ్ను కూడా ఉండనియలేదు వీళ్ళు. సర్పంచ్ను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను ఒక వేటాడి తీసుకున్న చరిత్ర మీకు మాట్లాడే అర్హత ఉందా ఈ ఫిరాయింపుల మీద నేను అడుగుతున్నా. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కండువాలు కప్పుకొని రేపు అసెంబ్లీలో 16 నుంచి ఉంటారనుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టము. ఇవాళ ఏ కండువ కప్పుకుంటారు, ఏ పార్టీలు ఉన్నారు, ఏ గెలిచిరు అనేది వాళ్ళ ఇష్టము. అది రాజ్యాంగ పరంగా యాజ్ పర్ రూల్ ప్రకారంగా కోర్టులో ఉంది, స్పీకర్ దగ్గర ఉంది, అది జరుగుతుంటది. కాబట్టి నేను అనేది ఫస్ట్ కోర్టుకు పోవడము, అసలు నువ్వేదో నీతివంతుని లెక్క కోర్టుకి ఎట్లా పోయినావని నేను అడుగుతున్నా. 10 ఏళ్లు మొత్తం నేను చెప్తున్నా కదా, వార్డు మెంబర్ని కూడా వదలలేదు వాళ్ళు. గెలిచినటువంటి ప్రతి ప్రజాప్రతినిధి లాగేసుకున్నారు. ఫస్ట్ కొత్త చరిత్ర అని చెప్పి ఇతర పార్టీలను మూసేసి పార్టీలు విలీనం అని చెప్పారు. డైరెక్ట్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ను కనుగప్పుడు ఆలస్యం తీసుకుపోయి మంత్రిగా మరి సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు పోయి ఎంత ఘోరం అంటే ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళు పోయి మళ్ళా గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర. బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత దీక్షపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శలు చేశారు. కవితను చూస్తుంటే నవ్వొస్తోందని వ్యాఖ్యానించారు. తాను దీక్ష చేయటం వల్లే ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తోందని కవిత ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అయితే ఆమె దీక్షను తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. గతంలో బీసీ బిల్లుపై కూడా ఇదే విధంగా గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. ప్రజల సమస్యలపై నిజాయితీగా పోరాటం చేయటం కంటే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కవిత చేస్తున్న వ్యాఖ్యలు మరియు చర్యలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయని అన్నారు. ఈ అంశంపై మరిన్ని రాజకీయ ప్రతిస్పందనలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రజల బాగు కోసము ప్రజలకి మేలు చేకూర్చాలని ఆలోచించి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడితే అదేదో నేను దీక్ష చేస్తేనే ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుందని చెప్పి
భుజాలు ఎగరేస్తున్న కల్వకుంట్ల కవిత గారిని చూస్తుంటే హాస్యాస్పదంగా నవ్వొస్తుంది. నువ్వు చేసే దీక్ష ఎక్కడ చేస్తున్నావో కనీసం ప్రజలకు గానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో కూడా బీసీ బిల్లు కూడా నా వల్లనే వచ్చిందని చెప్పి ఇదే రకంగా భుజాలు ఎగరేసుకున్నావు. నిజంగా నువ్వు భుజాలు ఎగరేసుకోవాలంటే 10 ఏళ్లు మీరు పరిపాలన ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతితోటి ఏదైతే రాబందులు లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని నీ కుటుంబం దోచుక తిన్నదో అవన్నీ కూడా నువ్వు బట్టబయలు చేసి నీ లెక్కనే వాళ్ళని కూడా జైలు శిక్ష అనుభవించేటట్టు చేస్తే ఆ రోజు నువ్వు భుజాలు ఎగరేసుకుంటే నిజంగా దాన్ని ఏదైతే గౌరవించే పరిస్థితి ఉంటుంది తప్ప ఇటువంటి వేరేటోళ్ళు చేసిన వాటిని నీ క్రెడిట్లుగా చూపించుకునే ప్రయత్నం చేస్తే నిన్ను చూసి ప్రజలందరూ కూడా నవ్వే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కవిత గారికి చెప్పదలుచుకున్నాను. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కష్టంగా ఉందని అన్నారు. సరైన సందర్భం వచ్చినప్పుడు ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పార్టీ లోపల జరుగుతున్న పరిణామాలు తనను ఆలోచనలో పడేశాయని చెప్పారు. రాజకీయ జీవితంలో ప్రజల సేవే ముఖ్యమని అన్నారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి త్వరలోనే స్పష్టత ఇస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్ లో అంతర్గత పరిస్థితులపై కూడా చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డి భవిష్యత్తు నిర్ణయం ఏ దిశలో ఉంటుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇప్పుడు ఒక్కటి బాబు, ఏ అంశమైనా కానీ మీకు తెలియకుంటే ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నానాడే చెప్పాను. అంతే తప్పేదైతుంది కదా, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ సి. ఏదున్నా కానీ ఏదైతుందో మా మిత్రులు ఉన్నారు, మీరున్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే వెలువ. పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం లేదన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అదే అంశంపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. ప్రజలు కేటీఆర్ వ్యాఖ్యలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. చట్టసభల వేదికగా బీఆర్ఎస్ పార్టీని ఎండగడతామని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం ఇంకా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా వారి పరిధిలోని అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని వాదోపవాదాలు ఇన్న తర్వాత ఒక సరైన నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటా ఉన్నాను. స్పీకర్కి నిర్ణయం తీసుకునే అధికారంతో పాటు విచక్షణమైన అధికారాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా కొన్ని మాసాలుగా చాలా మంది యొక్క వాదనల్ని వారు పిలిచి మాట్లాడడం జరిగింది, వినడం జరిగింది. అన్ని విన్న తర్వాత వారి నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది సరైన నిర్ణయమని అనుకుంటాం. కేటీఆర్, హరీష్ రావు ఏం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితి లేరు. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేల విషయంలో వారికి మాట్లాడే అర్హత లేదు. భారతదేశంలో అత్యంత హేయంగా ఎమ్మెల్యేలను కొన్నటువంటి పరిస్థితులు ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉండినాయి. వారికి ఈ అంశంలో మాట్లాడే కనీస అర్హత లేదు. డెఫినెట్ గా అసెంబ్లీ సమావేశంలో వారిని ఎండగడతాం. ప్రజలు వారిని తిరస్కరించినారు. అసెంబ్లీలో వారు ప్రజలు తిరస్కరించిన తీర్థాలు కూడా చర్చిస్తాం. బండి సంజయ్ గారు ఏం మాట్లాడినా ప్రజలు దాన్ని చాలా వేలనంగా తీసుకుంటా ఉన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్య విలువలు. రాష్ట్రంలో గ్యాస్ కొరత సమస్యపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట స్పందించారు. ఈ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కేవలం మానిటరింగ్ చేయడం, బ్లాక్ మార్కెట్ను అరికట్టడం తప్పించి మరో చర్య కనిపించలేదన్నారు. గ్యాస్ సరఫరా సమస్యపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ విషయంపై కేంద్రానికి అధికారికంగా లేఖ రాయాలని కూడా సూచించినట్లు చెప్పారు. ప్రజలు గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం సమస్యను సీరియస్ గా తీసుకుని వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చకు దారితీసింది. అండ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ఉద్దేశం కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం మానిటరింగ్ మటుకే చేయగలుగుతుంది. ఈ బ్లాక్ వ్యవస్థ గానీ ఎక్కడన్నా బ్లాక్ మార్కెట్ జరిగితే దానిపైన కేసెస్ పెట్టడం గానీ దానిపైన దృష్టి పెట్టాలి, దాన్ని అరికట్టాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఉన్నదాన్ని ఏదన్నా కూడా ప్రాపర్ గా సర్దుబాటు చేస్తూ ఇబ్బంది కాకుండా వీలైనన్ని రోజులు
ఇబ్బంది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పి కమిషనర్ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. కేవలం హాస్టల్స్ కాదు, ఒక్కసారి ఎల్పీజీ లేకపోతే హాస్టల్స్, దీనిపైన ఆధారపడి ఉన్న స్విగ్గీ, జొమాటో, కేవలం ఫుడ్ ఇండస్ట్రీ మనం చూస్తున్నాం. కానీ దాదాపు 60% పైచీలకు రెవెన్యూ. ఈవెన్ హాస్పిటల్స్ లో కూడా ఫుడ్ సప్లై చేయాలన్నా కూడా అక్కడ కూడా వండి పెట్టాల్సిందే. ఎల్పీజీ కొరత వస్తే అది కూడా కమర్షియల్ పర్పస్ వస్తుంది. మరి పేషెంట్స్ కూడా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ మనకు తెలియకునే ప్రతిదీ కూడా ఎల్పీజీ తోటి ట్రాన్స్పోర్టేషన్ కూడా రేపు పొద్దున ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, సిఎన్జీ, ఇవన్నీ కూడా దానికి ఇంటర్లింక్ అయి ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవన్నిటిని ఆలోచించి వారు తీసుకునే ఫారెన్ పాలసీ గానీ వారు జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే ఈరోజు చైనాలో కొరతలేదు, చైనాకి ఇంపోర్ట్ అనేది అవుతుంది, కానీ భారతదేశానికి కావాల్సిన ఇంపోర్ట్ అనేది ఈ రోజు ఆగిపోవడం జరిగింది. సో ఇవన్నిటిపైన కూడా భారతదేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడకూడదు కాబట్టి వారు కూడా ఆలోచించి దీనిపైన ప్రవర్తించాలని చెప్పి వారికి చెప్పడం జరుగుతుంది. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల ఈ కొరత ఏర్పడిందంటారా లేదా కృత్రిమంగా ఇవన్నీ కూడా ఏదైతే మనకి ఇంపోర్ట్ కూడా మేజర్ సంబంధించి ఆ ఆయిల్స్ ఏవైతున్నాయో మనకి ఇరాన్, ఇరాక్ అంటే గల్ఫ్ కంట్రీస్కి వెళ్లి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ రోజు ఏదైతే వార్ వల్ల ఉన్న క్రైసిస్ వలన దానితో పాటు నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ కు వెళ్లి వారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్స్, దాని తర్వాత జరుగుతున్న పరిణామాల్లో ఎప్పుడు కూడా ఇండియా కంట్రీ ఎప్పుడు కూడా అందరి పట్ల ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ తో ఉంటుండే. రెండు దేశాల మధ్యలో కొట్లాట అయితే మనం ఒక మధ్యవర్తిత్వంగా న్యూట్రల్ గా మనం వ్యవహరిస్తుండే. కానీ ఈ రోజు ఇజ్రాయెల్ పట్ల పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఒక కంట్రీ వైపు బయాస్డ్ గా మాట్లాడేసరికి ఆ కంట్రీలో ఉన్న వారి వ్యవస్థ, వాళ్ళు తీసుకున్న పాలసీస్ వల్ల, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు మనం ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 100% కేంద్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యము, బాధ్యత రహితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడ్డది. భాగ్యలక్ష్మి మైనింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ కుటుంబ సభ్యులు వనరులను దోచుకుంటున్నారని విమర్శించారు. నామినేషన్ బేసిస్ లో రేవంత్ మేనల్లుడు రమేష్ రెడ్డికి అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. ఇది అక్రమ మైనింగ్ కు దారితీస్తోందని అన్నారు. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా రాత్రికి రాత్రే పేదల ఇళ్లను కూల్చుతున్నారని విమర్శించారు. ఈ అక్రమ నిర్మాణాలు హైడ్రా అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎక్కడ ఉన్నారని కూడా నిలదీశారు. ప్రభుత్వ చర్యలపై ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. ఇంత పెద్ద రాకాసి మిక్సర్లు ఇవన్నీ కూడా పెట్టినప్పుడు, క్రషర్లు పెట్టినప్పుడు అది వయలేషన్ కాదని మీరు అనుకుంటున్నారా? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోడిగుడ్డు మీద ఈకలు బీకి మీరు రైస్ మిల్లర్ల దగ్గరికి పోతున్నారు, జిన్నింగ్ మిల్ల దగ్గరికి పోతున్నారు, ఎక్కడ పడితే అక్కడ సివిల్ సప్లైస్ గోదాముల దగ్గరికి పోతున్నారు. మంత్రులు 1,000 కోట్ల రూపాయలు మామూలు తీసుకునే విధంగా 11,000 కోట్ల కుంభకోణం సివిల్ సప్లై శాఖలోనే జరిగింది. మరి దాన్ని అక్కడ మరి ఉద్యోగం చేయాల్సిన అధికారులు ఇక్కడ ప్రభుత్వ ఖజానాకు గండిపడుతున్నప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎందుకు ఇక్కడికి రావడం లేదు? ఇక మూడవది, అధికారులందరూ నిద్రపోతున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారము తను చేయాల్సిన డ్యూటీ చేయకపోతే అది నేరము. మరి యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ ను ఎందుకు అడగడం లేదు? జిల్లా కలెక్టర్ గారిని ఎందుకు అడగడం లేదు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఎందుకు రైడ్ చేయడం లేదు? మీకు కేవలం 2,000 రూపాయలు 3,000 రూపాయలు తీసుకుని ఆ టెండర్లే గుర్తుకొస్తారా? లేకపోతే ఆ క్లర్కులే గుర్తుకొస్తారా? లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే గుర్తుకొస్తారా? ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే చిరుద్యోగులే గుర్తుకొస్తారా? ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారము రేవంత్ రెడ్డి కూడా ఒక పబ్లిక్ సర్వెంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఒక పబ్లిక్ సర్వెంటే. మరి ఆయన ఆఫీస్ మీద ఎందుకు దాడి చేస్తలేరు? ఆయన ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఆయన మీద సుమోటో కేసు ఎందుకు రిజిస్టర్ చేస్తలేరు? ఏసీబీ అధికారులను నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. తెలంగాణ రాజకీయాల్లో అనర్హత పిటిషన్ అంశంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను చట్టపరంగా బలంగా లేవని వ్యాఖ్యానించారు. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఎందుకు పిటిషన్లు వెయ్యలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. గత తప్పులను అంగీకరించి కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సూచించారు. అలా చేస్తే తాను తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు సిద్దమని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. పార్టీ మార్పుల అంశం మళ్లీ రాజకీయంగా వేడెక్కుతోంది. పార్టీ పరంగా ఎందుకు వేయలేదు? శాసనసభలో ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా అంశం పైన ఒక విప్ జారీ చేసింది లేదు. ఆ విప్పును మేము ధిక్కరించింది లేదు. నేను స్ట్రైట్ గా కేసీఆర్ గారిని అడుగుతున్నా. పార్టీ ఫిరాయించిన వారు రాజీనామా చేయాలని అంటున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ నాయకత్వానికి దూరంగా ఉంటున్నాము, నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నాం.
అయినా మీరు మమ్మల్ని రాజీనామా చేయమని చెప్తున్నారు. కానీ నేను ఒక మాట కేసీఆర్ను సూటిగా అడగదలుచుకున్నా. 2014 నుంచి 2023 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని రాజకీయ పార్టీల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు పార్టీలోకి తీసుకున్నారు? ఏ రకంగా మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు? ఆనాడు మీరు చేసింది నైతికంగా రాజకీయంగా తప్పని మీరు భావిస్తే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన మరుక్షణమే నేను రాజీనామా చేసి ఉప ఎన్నికల హైదరాబాద్ మెహదీపట్నంలోని సెయింట్ యాన్స్ మహిళా కాలేజీలో నిర్వహించిన యూత్ పార్లమెంటు కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం మరియు విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో యువత రాజకీయాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని కేటీఆర్ వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. చర్చలు, వాదనలు మరియు ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకోవడం ద్వారా మంచి నాయకత్వం అభివృద్ది చెందుతుందని తెలిపారు. విద్యార్థులు రాజకీయ పరిణామాలను గమనిస్తూ సమాజ అభివృద్దికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో మంచి స్పందన పొందినట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ లో గ్యాస్ కొరత సమస్య ప్రభావం హోటళ్లపై కూడా పడుతోంది. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో పలువురు హోటల్ యజమానులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు. నగరంలోని ప్రముఖ హోటల్ షాగోస్ కూడా కట్టెల పొయ్యిపై వంటకాలు ప్రారంభించింది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యజమానులు తెలిపారు. గ్యాస్ కొరత కారణంగా హోటళ్ల నిర్వహణ కష్టంగా మారిందని చెబుతున్నారు. రోజువారీ కార్యకలాపాలు కొనసాగించడానికి కట్టెల పొయ్యిని ఉపయోగిస్తున్నామని చెప్పారు. గ్యాస్ సరఫరా సమస్య త్వరగా పరిష్కరించాలని హోటల్ యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితి నగర వ్యాప్తంగా మరిన్ని హోటళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. నెదర్లాండ్స్ లోని కెర్జస్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా మంటలకు ఆహుతైంది. ఈ ఘటనలో 6 సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు. మరో 5 తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. Czy musi porzucić kaciuszka mieć też? Endlich kommen! Erst kommen! Erst 20 Minuten, erst kommen! 500 Meter von hier! Das ist schnell passiert, nicht einmal 10 Meter von hier.